వాళ్ళు ఐవీఎఫ్కి పోవాల్సి వస్తుంది, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి దానికే పోవాల్సి వస్తుంది అనుకోండి. అప్పుడు ఒక జెనెటిక్ కౌన్సిలింగ్ ఇప్పించుకొని వాళ్ళల్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఏ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంది అని తెలుసుకొని దాని ప్రకారంగా ఐవీఎఫ్లో మనము పీజీటీఏ టెస్ట్ చేయించుకుంటే, అంటే ఎంబ్రియోస్ ఫామ్ అయిపోయినాక ఆ ఎంబ్రియోస్ని లేజర్ టెక్నిక్ ద్వారా తీసుకొని ఒక బయాప్సీ లాగా చేసుకొని దాన్ని టెస్ట్ చేసి ఏ ఎంబ్రియోస్ అయితే బాగున్నాయో అవి మనము ట్రాన్స్ఫర్ చేయించుకొని ప్రెగ్నెన్సీస్ వచ్చాక చూసుకుంటే చాలా వరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. నార్మల్గా ఇట్లా ప్రెగ్నెన్సీస్ రాని వాళ్ళు ఇలాంటి టెస్ట్ ఐవీఎఫ్కి పోయి ఈ పీజీటీఏ వరకు పోతే మాత్రం చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఎక్కువ అంటే పిల్లలు పుడుతున్నారు, అబ్నార్మల్గా పుడుతున్నారు, వాళ్ళల్లో ఒకవేళ ప్రెగ్నెన్సీస్ అంటే ప్రీవియస్గా ప్రెగ్నెన్సీస్ ఏమన్నా సరిగ్గా పిల్లలు పుట్టలేదు, వాళ్ళలో మెడ సరిగ్గా ఫామ్ అవ్వలేదు, డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, లేకపోతే కాళ్ళు చేతులు సరిగ్గా లేవు, కళ్ళల్లో రెటినల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి, అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకి క్రోమోజోమల్ అంటే తల్లికి తండ్రికి బిడ్డకి క్రోమోజోమల్ టెస్టులు చేయించుకొని దాని ప్రకారంగా జెనెటిక్ కౌన్సిలింగ్ ఇప్పించుకొని ఏ వ్యాధి వల్ల ఈ పిల్లలకి ఈ నష్టం జరుగుతుంది అనేది తెలుసుకొని మనం ఐవీఎఫ్లో అడుగుపెట్టాక ఆ ప్రొసీజర్స్ని ఫాలో అవుతే మాత్రం ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీలలో వచ్చి సక్సెస్ఫుల్గా బేబీస్ ఫామ్ అయినాక ప్రెగ్నెన్సీలు డెలివరీలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో, అంటే కొంతమందికి థాలసీమియా, బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి, సికిల్ సెల్ డిజార్డర్స్ ఉంటాయి, రెటినల్ డిజార్డర్స్ ఉంటాయి, తర్వాత మెంటల్ డెవలప్మెంటల్ బేబీస్లలో ఉన్న వాళ్ళు ఉంటారనమాట. అవి అలాంటివి మనము స్క్రీన్ అవుట్ చేసుకొని అలాంటివి ఏమన్నా ఉంటే తల్లికి తండ్రికి ఏమన్నా ఉంటే కనుక వాళ్ళని మనము ఈ పీజీటీఏ వాళ్ళ సెలెక్ట్ చేసుకొని ఆ బయాప్సీ చేసిన ఎంబ్రియోస్ మంచిగా ఉన్నాయా లేదా సెలెక్ట్ చేసుకొని వాటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.